అధ్యక్ష, నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించిన యజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాంగణాన్ని సీజ్ చేసే అధికారాల ప్రధానం కూడా ఉంది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల సవరణ చట్టం 2026 ఒక అవసరమైన మరియు భవిష్యత్తు దృష్టితో రూపొందించబడిన సంస్కరణ. అధ్యక్ష, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణీకరణ, సాంకేతిక పురోగతి మరియు క్లిష్ట మౌలిక వసతుల నేపథ్యంలో పాత చట్టంలో లోపాలు సరిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, ముఖ్యంగా దీనిలో పరిష్కరించడానికి లక్ష్యంగా కలిగినవి పాత విధాన పరిమితులు, తక్కువ జరిమానాలు, నిరోధక పర్యవేక్షణ లోపం, నిర్వచన అస్పష్టతలు, జాతీయ ప్రమాణాలకు అనుసరణ లోపం ఇవన్నీ కూడా సమగ్రంగా పరిష్కరించబడతాయి. ఇందులో కొత్త చట్టపరమైన వ్యవస్థ ద్వారా అగ్నిమాపక భద్రత రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో ఒక నిరంతర మరియు తప్పనిసరి బాధ్యతగా స్థాపించబడుతుంది. ఇది ప్రజల ప్రాణాలు, ఆస్తులు మరియు ప్రజా మౌలిక వసతులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో సురక్షితమైన, సమర్థవంతమైన మరియు బాధ్యతాయుత పరిపాలనకు ఇది బలమైన పునాది వేస్తుంది. అధ్యక్ష, మంత్రి గారు వివరణ ఇవ్వడం జరిగింది. దానికి మీరేమన్నా సూచనలు చేస్తే ఎంత బాగుంటుంది? అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. టీచరు అనిత మేడం అంత స్పీడ్గా చెప్తే నా స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి కదా, కొంచెం స్లోగా చెప్పుకుంటే బాగుండేది. సరే, ఏదేమైనా 26 సంవత్సరాల తర్వాత ఈ చట్టాలు తేవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఆషామాషి బిల్లు కాదు అధ్యక్ష, ఇది అవసరమైన చర్యలు. ఇప్పుడు రీసెంట్గా వేట్లపాలెం కాకినాడ దగ్గర 23 మంది చనిపోయినారు ఆ క్రాకర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. నిజామాబాద్ ఫర్నిచర్ షాప్లో 15 మంది చనిపోయినారు. కర్నూలు బాలాజీ నగర్ కూలర్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ చూసాం. ప్రగతి నగర్ హైదరాబాద్ ఫర్నిచర్ షాప్ చూసాం. గుంటూరులో బస్ స్టాండ్లో వచ్చిన డే ఫోర్ ఎస్టర్డే బస్ స్టాండ్లో వచ్చిన ఫైర్ ఇది చూసాం. ఆల్వాల్లో కార్ల షోరూమ్ అగ్ని ప్రమాదం చూసాం. నేనేమంటానంటే ఇప్పుడు ఈ చట్టం చాలా అవసరం. ఒకటి, హై రైజ్డ్ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అమరావతిలో మనం చూసాం ఎంత పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయో. అందుకని ఇప్పుడు పాత చట్టం 2005, 1999 వీటన్నిటికీ చట్ట సవరణ తెచ్చి ఈ బిల్లు తేవటం చాలా అవసరం అధ్యక్ష. దాంతోపాటు నేనేమంటానంటే దీని విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ